దేవతలందరూ పోటీలో ప్రథములు కావాలనే ఆత్రంతో సగంలోనే భోజనాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. కేవలం గజాననుడు మాత్రమే మనస్ఫూర్తిగా భోజనాన్ని ఆరంభించారు. మీరు నన్ను ధన్యుడిని చేశారు. చూసావా కేతు, దేవతల మోసపూరిత ప్రవర్తన, వారిలో వారే పోటీ పడుతున్నారు. అసురుల గురువు శుక్రాచార్యుల వారు చెప్పింది నిజం. నువ్వు అమృతం దొంగలించావు. అందుకు నారాయణుడు నీ శిరస్సును నీ శరీరం నుంచి వేరు చేశాడు. రాహుకేతులైన మనం నవగ్రహాల్లో భాగమయ్యాం కూడా. అమృతపానం చేసినందుకు గాను మనల్ని దేవతల్లో చేర్చారు కూడా. కానీ దేవతల వలె గౌరవ మర్యాదలు లేవు మనకి. వీళ్ళు మనల్ని కూడా దేవతలుగా లెక్క చేసుంటే మనల్ని కూడా ఈ పోటీలలో పాలు పంచుకోవడానికి పిలిపించుండేవారు కదా. మన గురువు శుక్రాచార్యుల వారు చెప్పింది నిజం. నిజానికి ఇది మనల్ని అవమానించడమే. అందుకే మనం ఈ దేవతల్ని కూడా పోటీని పూర్తి చేయనివ్వకూడదు. నీ మాట ముమ్మాటికి నిజం. ప్రస్తుతం దేవతలందరూ కూడా పోటీలో మునిగిపోయి ఉన్నారు. ఇంతకంటే మంచి అవకాశం మనకెప్పుడు లభించదు. తమరి తమ్ముడు ఎక్కడున్నాడో తెలుసా సేనాపతి? అయినా తను బలిచక్రవర్తి దగ్గరికి రావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. అవును దేవేంద్ర, అంతవరకు వచ్చినందుకే తన ఎలక వాహనం కనీసం ఏడాది పాటైనా విశ్రాంతి కోసం నిద్రపోవాల్సిందే. మీరిద్దరూ నా సోదరుడు గురించి ఆలోచించడం మానేసి ఈ పోటీలో ఎలా గెలవాలో అదే ఆలోచించండి. గజానన, పాతాళ లోకంలోకి వచ్చేందుకు పడ్డ శ్రమను వృధా కానివ్వద్దు. ఈ దేవతలందరూ పాతాళలోకంలో బలిచక్రవర్తి గారి సువర్ణలోక దర్శనమైతే చేసుకున్నారు. ఇప్పుడు నాగలోకం దగ్గరకు వెళ్తున్నారు. అదిగో నాగలోకం చేరుకున్నారు కూడా. యమరాజు, మీరు కూడా చూశారు కదా, యమధర్మరాజు నాగలోక ప్రయాణం పూర్తి చేసుకుని ముందుకు దూసుకుపోతున్నారు. త్వరలో సూర్యలోకం కూడా చేరుకోబోతున్నారు. అంటే వారిది పోటీలో ప్రథమ స్థానం. సూర్యలోకం ఎంత ఆనందకరమైన విషయము. సూర్యలోకానికి సూర్యదేవుడే వెనుక, ఈ యముడు అందరికంటే ముందు. మిగిలిన దేవతలందరూ వెనకే. ఇక గజానందుడు మీకెప్పుడూ రుణపడి ఉంటాను. పార్వతీమాత ఏమనుకోనంటే గజానందుడు తప్ప మిగిలిన దేవతలంతా పోటీలో ముందుకు వెళ్ళిపోయారు. నా లోకంలోనే నన్ను ఓడించాలని చూస్తారా ఈ దేవతలు? ఇప్పుడే చూపిస్తాను నేనంటే ఏంటో.
మా లోకంలోనే నాకు పోటీ పడి గెలవడం సాధ్యమా? ఇప్పుడు చూస్తాను నన్ను దాటి ఎవరు ముందుకెళ్తారు. ఏకంగా ఇన్ని సూర్యలోకాల, ఇదెక్కడి విచిత్రం? మా లోకానికి ఇన్ని ప్రతిరూపాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? ఐరావతమా, ముందుకు వెళ్ళు. ఏకంగా ఎన్ని సూర్యలోకాల్లో మేము ఏ సూర్యలోకానికి వెళ్ళాలి? దేవతలారా, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ గజానందుడు ఇంత త్వరగా ఇక్కడికి ఎలా రాగలిగాడు? సూర్యదేవుడు ఒక్కరే కదా, మరి ఇన్ని సూర్యలోకాలు ఎందుకు కనిపిస్తున్నాయి ఇక్కడ? ఇది ఇంకా ఆరంభమే దేవతల్లారా, ముందుంది ముసళ్ళ పండగ. ఈ పోటీ అంతమయ్యేలోగా మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడతాను. పొరపాటున ఎవరైనా సూర్యలోకం ప్రతిరూపంలో అడుగు పెడితే మా భ్రమలోకంలోంచి ఎప్పటికీ బయటకు వెళ్ళలేరు. ఇక్కడ ఆగి సమయాన్ని వృధా చేయడం అనవసరం. ఆగండి వాయుదేవా, తొందరపడకండి. తెలివి ఉపయోగించి ముందుకు వెళ్ళాలి. మనల్ని తప్పుదారి పట్టించడానికి ఇవన్నీ సృష్టిస్తున్నారు. కేతు, చాలా తెలివైన వాడు ఈ బాలుడు. ఒక్క క్షణంలో మన పథకం అర్థం చేసుకున్నాడు. అయినా అవకాశాలన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. ఇది ఏం పథకమై ఉంటుంది? సూర్యదేవా, మనం తమరి లోకంలోనే ఉన్నాము. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ లోకాల్లో ఏది నిజమైందో. ఇందులో ఏది మా సూర్యలోకం? ఏదనేది నాకే అర్థం కావట్లేదు. రాహు, ఇప్పుడు చూద్దాం ఈ దేవతల వారి పోటీలో ముందుకెలా వెళ్తారో. భలే ఆనందం కలుగుతోంది మిత్రమా. చూడు కేతు,
పన్నెండు మంది ఆదిత్యుల గురించి విన్నాము, కానీ లెక్కలేనంత మంది ఆదిత్యుల, అది ఒకే చోట. ఆశ్చర్యం. సూర్యదేవా, వీటిలో తమరి అసలైన సూర్యలోకం ఏది? కుమార కార్తికేయ, వీటిని చూస్తుంటే నేను భ్రమలో పడుతున్నాను. సూర్యదేవా, మనం తమరి లోకంలోనే ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, ఈ లోకాల్లో ఏది నిజమైందో? అర్థమైంది. ఏం జరిగింది అసలు? తమరు తమ లోకాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? అవును సూర్యదేవ, తమరు మమ్మల్ని మాయాలోకాలతో భ్రమ పెట్టి మోసం చేయాలని చూస్తున్నారు. సూర్యదేవా, తమరి లోకం తమరికే తెలియదంటే ఎలా? అబద్ధం చెబుతున్నారు మీరు. తమరి లోకం తమరికే తెలియకపోతే ఎలా నాన్నగారు? తమరి లోకాన్ని దాచిపెట్టి ప్రయత్నం చేయకండి. మీ లోకమేదో చూపించండి. తమరి లోకం గురించి తమరికి తెలియదని మోసం చేయకండి సూర్యదేవా. త్వరగా చెప్పండి, అసలైన సూర్యలోకం ఏదనేది. నియమిత వేగమే నా జీవితానికి ఆధారం. కనుక నీతి నియమాలు పాటించడమే నాకు చాలా ముఖ్యం. కానీ మీరిప్పుడు నేను నీతి తప్పాననడం మీకు న్యాయం అనిపిస్తుందా? ఓ ఇంద్రదేవా, నీతి నియమాల గురించి మాట్లాడేవారు మీరా? తమరు తమ వేగంతో కాదు, తమరు అధిక విద్యుత్ వేగంతో నాకంటే ముందుకు వెళ్లారు ఇంద్రదేవా. సూర్యదేవా, నా శక్తే నాకున్న అర్హత, దాన్ని ఉపయోగించుకోవడం నాకున్న అధికారం. కానీ మీరు చాలా పెద్ద మాయగాడయ్యారు. తమరి మాయలతో అందరినీ భ్రమల్లో ముంచెత్తారు మీరు. అది దేవతల ప్రవృత్తి కాదు సూర్యదేవా. ఇది సరికాదు సూర్యదేవ. నీతి నియమాలకు విరుద్ధం. భగ్నం చేయండి మాయాని, అందరూ ముందుకు సాగుదాం రండి. ఆనందం. చూడు కేతు, అపారమైన ఆనందం కలుగుతోంది నాకు. ఈ దేవతలు వారిలో వారే గొడవ పడుతున్నారు చూడు. ఇది మంచిది కాదు సూర్యదేవా. మీ లోకాన్ని మీ స్వప్రయోజనాలకు వాడుకోవడం సరికాదు దినకర. మీరందరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఎందుకు?